ఇలాగానే అందరు టైంకి వచ్చినందుకు ప్లస్ నాకు హ్యాపీ అనిపిస్తుంది ముందర హ్యాపీ అందరికి ముందరగా ధన్యవాదాలు. వైశ్య వికాస వేదిక అనే ఆధ్వర్యంలో వైశ్య రాజకీయ రణబేరి అని చెప్పేసి కాచం సత్యనారాయణ అన్న ఆగస్టు 3వ తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒక మీటింగ్ రాజకీయ రణబేరి అని మీటింగ్ పెట్టాడు. దాని గురించి ఈరోజు మనం ఎల్బీ నగర్లో ఒకటి పోస్టర్ ఆవిష్కరణ చేద్దామని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అందరినీ పిలిచినాం. హ్యాపీగా ఉంది చాలా. ఇవాళ 7 సంవత్సరాలు అవుతుంది. ఈ వైశ్య వికాస వేదిక స్థాపించాక సుమారు 5,000 నుంచి 6,000 మంది దాకా పిల్లలకి ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలు కానీ ఇంకా చాలా కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ మున్సిపల్ మున్సిపల్ వాళ్ళకి చాలా కార్యక్రమాలు చేసి అవన్నీ కాకుండా మనం ఏ గుడి కట్టాలో పడగట్టాలో మనమే ఉంటున్నాం కాబట్టి అది కాకుండా రాజకీయాలలో కూడా మనకు కొద్దిగా మనకి వాట కావాలి. రాజకీయాలలో మన చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనకి ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఏదైనా ఎదగాలి అంటే మనల్ని తొక్కేస్తున్నారు అందరూ. దాని గురించి మన సత్తా ఏదనేది చూపించాలి గవర్నమెంట్లకి ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఒక చిన్న కార్యక్రమం. ఆ కార్యక్రమం అంటే ఆగస్టు 3వ తారీఖు రోజు రాజకీయ నాయకుడు మాజీ సర్పంచ్ సోమారసయ్య గారు మాజీ సర్పంచ్, ఎల్ఐసి ఏజెంట్, బీజేపీ లీడరు. ఇది రాజకీయాలకి అతీతంగా మనం పెట్టుకున్నాం. ఈ ప్రోగ్రాము ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏ సంఘానికి సంబంధించింది కాదు. మనం ఒక ట్రస్ట్ నుంచి చేస్తున్న సోమారసయ్య గారు మా సొంత గ్రామం కప్రాయపల్లి, ఆత్మకూరు ఎం మండలం, పూర్వం నల్గొండ జిల్లా, ప్రస్తుతం భువనగిరి జిల్లా. అక్కడ 89, 94 వరకు 90 వరకు సర్పంచ్ 21 సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చి. కాకపోతే ఎక్కువ శాతం నేను ఊళ్ళో తిరుగుతున్నాను కాబట్టి ఇక్కడ తక్కువ వస్తున్నాను. మన ప్రెసిడెంట్ గారికి అందించి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సత్యనారాయణ గారు కూడా వైశ్య వికాస వేదిక ప్రోగ్రాంలో మీరు కూడా ఉండాలని అంటే వెంబడి నేను చెక్కింగ్ చేసేసి ట్రస్ట్ బోర్డు తర్వాత చాలా కార్యక్రమాలు చేసారు సత్యనారాయణ గారు. కానీ ఆ టైంలో నాకు వేరు కార్యక్రమాలు రాలేకపోయాను. కానీ ఒక 4-5 ప్రోగ్రాంలలో వచ్చారు. చాలా మంచిగా యాక్టివిటీ చేశారు. లాస్ట్ టైం ఎల్బీ స్టేడియంలో కూడా రాజకీయాల గురించి ఒక ప్రోగ్రాం చేశారు. ఆ రోజులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ రోజున్న పరిస్థితులు కానీ గతంలో ఉన్న పరిస్థితులు కానీ పోల్చుకుంటే రాజకీయాలలోకి మనం కూడా ముందుండి పోవాలని కంకణం కట్టుకొని సత్యనారాయణ ఏదో ఒక యాక్టివిటీ చేసేసి మన సంఘం ఉన్నది వైశ్యాసులు నెరవేరుస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రతి ఎలక్షన్ మూమెంట్ కానీ ఎలక్షన్ తర్వాత కానీ వైశ్యులో మనం ఒక రాజకీయాల్లో ఉండాలి కాన్సెప్ట్ తోటి మనందరం ఈరోజు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ చేరుకునే సందర్భంగా ఒకటే విషయం, వారు ఏ యాక్టివిటీ చేసినా మనందరం కలిసి సమిష్టిగా చేసేసి రాబోయే స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలలో కూడా మన వాటా ఉంటట్టు, మన వాటాతో పాటు ఈ రోజున్న పరిస్థితులలో చాలా అధ్వానమైన పరిస్థితి. రిజర్వేషన్ చూసుకుంటే ఇవాళ 42% వాళ్ళకి బీసీలకు కావాలి. ఓకే, రాజకీయాలలో చేసుకోండి, ఇబ్బంది లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయండి. కానీ ఉద్యోగాలు ప్రమోషన్లో కూడా దానికి వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి మన ఈ వైశ్య వికాస వేదిక అనుకోండి, సత్యనారాయణ ఆధ్వర్యంలో అనుకోండి, ఏ ప్రోగ్రాం చేసినా ముందుండి ప్రయాణిస్తూ మన యొక్క వైశ్య శక్తిని చూపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మురిశెట్టి సంతోష్ అన్న, బీజేపీ మన్సరాబాద్ బీజేపీ. అందరికీ నమస్కారం. నా పేరు మురిశెట్టి సంతోష్ కుమార్.
రణబేరి ఒక యుద్ధం లాంటి రణబేరి నడుస్తుంది కులాల వారిగా. మరి ఈరోజు వయసులో ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులున్నా, ధనంలో ఉన్నా కానీ, విద్యలో ఉన్నా కానీ, వ్యాపారంలో ఉన్నా కానీ మనం ముందుకు రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణం మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు. సో దీని గురించి మాట్లాడితే చాలా ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి ఈరోజు కాచమన్న తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించి, మరి రాజకీయాల్లోనే కాకుండా మరి ఇతర ఉన్నటువంటి కార్యక్రమాల్లో బిజినెస్లో కానివ్వండి, లేదు అంటే వైద్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, మరి అదేవిధంగా ఈరోజు రాజకీయ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చేయందిస్తూనే మరి ఈరోజు మన వయసులలో ముందుకెళ్ళాలని ఒక భావన తీసుకురావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిలో పేరు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, మన మార్వాడీస్ ఎంతోమంది మన కిరాణా షాపులు పెడుతున్నారు. మరి ఈరోజు పెద్ద దగ్గరికి వెళ్ళామంటే మనకు ఉన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు వచ్చాయి ఈరోజు. మరి అలాంటిది ఈరోజు మరి రాజకీయాలలో కూడా మరి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానాల్లో మరి ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. నేను చిన్న విషయం చెప్పాలంటే మరి నేను పోటీ చేసినప్పుడు 2016లో కొంతమంది నాయకులు మన కులానికి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది తెలియడం జరిగింది. నీకు అది ఎంత డబ్బు ఉంది, నువ్వు ఎంత అవసరమా, నీకు అవసరమా డిస్కస్ చేశారు తప్ప ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. మరి ఈరోజు ఉన్నతమైనటువంటి మరి నాయకులు ఉన్నారు. ఈరోజు మన కులంలో ఎంతోమంది చాలా మంది ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మరి శ్రీనాథన్ ఉన్నాడు, కాచమన్ ఉన్నాడు, అట్లనే చాలామంది నాయకులు ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగానే కాదు, కులంలో ఎవరు నిలబడ్డా, ఏ పార్టీలో నిలబడ్డా కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. వైశ్యుల దగ్గర నుంచి మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, డబ్బు పరంగా కాదు, టైం కేటాయించలేకపోయినా కూడా వారి యొక్క పరిస్థితులు వ్యాపారంలో బిజీ ఉంటారు. కాబట్టి మౌత్ పబ్లిసిటీ మనోడు ఉన్నాడని ఒక భావనని కలిగిస్తే ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే, నా పరంగా నీ స్వార్థపరంగా చెప్పుకునేది ఏంటంటే, మన వయసులలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, చూడాలని ఒక భావన నాకు ఉంది. అదేవిధంగా ఇది ఉంటే కూడా ఖచ్చితంగా వయసులకు మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పటివరకు నాకు ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా మనసరిపురంలో 2 హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఒక 10 నుంచి 15 మంది వయసులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి ధోరణితో నేను వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వైశ్వడి దీంట్లో ప్రశ్న చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వికాసం నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి చాలా మందికి, అంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ప్రతిభా పురస్కారాలు ఇంకా చేయడం చాలా బాగుంది. మనం ఎప్పుడైనా కూడా యూనిటీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడైనా ఈరోజు నిజంగా నిన్న ఈవినింగ్ 9 కాల్ చేసేసి రేపు మార్నింగ్ 8:30కి ఇలా 40 మీటింగ్ ఉన్నది, కోర్షాడ్ ఆఫీసర్ ఉన్నది, రావాలంటే ఇంతమంది అటెండ్ అయ్యారంటే మన ఎంపీ నగర్ నుంచి చాలా హ్యాపీగా ఉంది. ఎంపీ నగర్ దానికి ఒక 25-30 మెంబర్సే వచ్చారు. కానీ ఇంతమంది రావడం అంటే ఇక్కడనే సక్సెస్ కనపడుతుంది. 40కి ఇక్కడ నుంచి చాలా మంది ప్రజలు రావాలని నిజంగా మన దగ్గర ఎంపీ నగర్ నుంచి చాలా దగ్గర కాబట్టి అందరూ సపోర్ట్ చేసేసి 40 సక్సెస్ చేయాలని. నా పేరు కొలుగోడు దయాకర్రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య జిల్లా మాజీ అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. వైశ్య వికాస వేదిక అనేది ఒక గొప్ప 7 ఏళ్ల క్రితం స్థాపించిన వైశ్య వికాస వేదిక ట్రస్టు. ఆ ట్రస్టు మనకి కమ్యూనిటీకి కానీ ఎంతో ఉపయోగపడుతుందనేది నేను చూస్తూ ఉన్న. ఖమ్మం నుంచి ఎన్నో ప్రోగ్రాం చూసుకుంటూ అన్నతో ఒక కమిట్మెంట్తో అన్న చెప్పిన మాటలకి, అన్న చెప్పే అంటే కులం కోసం మందకృష్ణ మాదిగ గారికి ఎలా ఆయన కష్టపడుతుండో ఆ విధంగా మన కమ్యూనిటీ కోసం ఎందుకు మనం కష్టపడకూడదు, ఎవరికి వాళ్ళే చేసుకుంటే రానున్న రోజుల్లో మన కులం తిరిగిపోతుందో ఏంటో అనే ఆవేదనతో అన్న ఈ నిర్ణయం తీసుకొని లాస్ట్ ఒక 3 years క్రితం కూడా ఎలక్షన్స్ ముందు వైశ్య గర్జనను పెట్టేసి సెల్ఫీ స్టేడియంలో పెట్టి చాలా ఇదిగా ప్రోగ్రాం చేశారు. వైశ్య వికాస వేదిక ఎప్పుడు కూడా జనం కోసం, మన కమ్యూనిటీ కోసం అన్న ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. 10th క్లాస్ పిల్లలు మెరిట్ స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, విలేకరులకు, లాయర్లకు, టీచర్లకు ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రోగ్రాం చేసుకుంటూ మన కమ్యూనిటీ కోసం వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు.
ఈ విషయంలో మన రాజకీయ రణవేదిని విజయవంతం చేయాలని ఏ పార్టీకి అంకితం కాదు, ఏ సంఘానికి మనకు సంబంధం కాదు, అన్ని మన కమ్యూనిటీ అనుకునే ముందుకెళ్ళాలి. రానున్న రోజుల్లో మన రాజకీయంగా అన్ని విధాలుగా మనం ముందుంటున్నాం. ప్రతి విషయం దేంట్లో పెట్టే దాంట్లో కానీ, సహాయం చేసే దాంట్లో కానీ, దేంట్లో ముందుంటున్నాం కానీ రాజకీయంగా మాత్రం వెనకబడి ఉన్నాం. అది మనం గుర్తుంచుకోవాలి. రాజకీయంగా మనం ఒకరికి అవకాశం ఉంటే, మనకి ఏదైనా సమస్య ఉంటే మన సమస్య విని మనకు సహాయపడే వ్యక్తి ఒక అసెంబ్లీలో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటే మనకు తోడు ఉంటారనే ఉద్యోగంగా రాజకీయంగా ఎదగడం కోసం వైశ్య వికాసం వేదిక ఎప్పుడు కష్టపడుతుంది. అన్న ఈరోజు కాదు, ఆయన కార్పొరేటర్ కాదు, ఒక దేనికి కాకుండా మన కులం కోసం కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి, రాజకీయంగా చాలా ఎదగడం కాబట్టి దాన్ని ముందుకెళ్ళడం కోసం ఈ ప్రోగ్రాం చేశారు. భారీ ఎత్తున సక్సెస్ చేసి ఒక ఎల్బీ నగర్ తలుచుకుంటే మాత్రం 100% నాకున్న అవగాహన ప్రకారం ఖమ్మం జిల్లాలో 35,000 ఓట్లు ఉన్నాయి, ఎల్బీ నగర్లో 35,000 ఓట్లు ఉన్నాయి, సిద్దిపేటలో ఉన్నాయి. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలు ఇన్ని ఓట్లు ఉన్నా కూడా లాంగ్ నుంచి రావాలని కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి, ట్రావెల్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎల్బీ నగర్ తలుచుకుంటే నాకున్న అవగాహన ప్రకారం ఎల్బీ నగర్ 35,000 ఓట్లలో కనీసం 5,000 మంది 4,000 మంది ముందుకు వస్తే మాత్రం మీకు సక్సెస్ అవుతుందని నేను బాగా సంతోషిస్తున్నాను. రవీంద్ర ఆధ్వర్యంలో నేను అనుకున్నా ఏదో 10 మంది వచ్చి పెడతారు ఏదో అనుకున్నా కానీ ఎంతమందిని ఈ ఒక రైతు మొబిలైజ్ చేసి ఇంత చేశారంటే ఈ రణవేది కూడా ఎల్బీ నగర్ ఆధ్వర్యంలో అవకాశం ఇచ్చిన రవీంద్రకు ఎల్బీ నగర్ వైశ్యులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ కారణంగా నాకు చెప్పాలంటే వాస్తవానికి ఇబ్బంది కాదు, చిన్నప్పటి నుంచి కూడా పరిచయం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ టాపిక్లో వచ్చేసిన అందరూ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఏదో మనకి రాజకీయ నవేదికలు దానికి రాజకీయంగా మనం ఎదగాలి, రిజర్వేషన్ గురించి మాట్లాడాలి, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా ఇన్వాల్వ్ ఉన్నట్టు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేయాలంటే మనకి యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి యూనిటీ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో కాదు, మన క్యాస్ట్లో కాదు, అదర్ క్యాస్ట్లో కాదు, ఎక్కడ కూడా చులకనగా ఉంటాం. మనం ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. వాస్తవానికి అందరి కిరాణా షాపులు ఉంటాయి, ఇద్దరు కిరాణా షాపులు ఇద్దరు పడవచ్చు కూడా. అక్కడ డివైడ్ అయిన పాలసీ మన దాంట్లో మనమే క్రియేట్ చేసుకుంటాం. అదే మా ఇందాక మన సంతోష్ గారు అన్నారు, మార్కెట్ సైడ్ యూనిటీ ఉంటుంది, మన దగ్గర యూనిటీ ఉండదు. దేనికి ఉండదు? కాంపిటీషన్. మన దాంట్లో మనమే కాంపిటీషన్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఈ కాంపిటీషన్స్ అని క్రియేట్ పక్కకు పెట్టేసేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూనిట్ అయిపోయి ఉంటే మాత్రం పక్క మనం ముందుకు అదే నాకు సిచ్యువేషన్ సేపరేట్ 2016లో నేను ఈ రోజు కూడా మన సంతోషం చేసి అంటే రేట్ ఉండాలి, పవర్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఓన్లీ ఒక సంఘం, ఓన్లీ వైద్య సంఘంతో మనం తెలుసుకోవాలి కూడా చాలా పొరపాటు. ఓపెన్ ఉంటుంది అందరికీ. లేకుండా రాజకీయాలు ఎవరైనా పోటీ చేయవచ్చు, ఓన్లీ మన వైద్య సంఘంతో మన వైశాస్త్రం తెలుసుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఎలిమినార్ లింగోజీ కూడా దగ్గర 52 బూతులలో మా ఎలిమినార్ వచ్చి 9 బూతులు 8-9 బూతులు అంతే. కదిమ్యాన్ని కూడా మొత్తం అవుట్ ఆఫ్ ఎలిమినార్ ఉన్నట్టు. బేసికల్ ఎలిమినార్ అనేది ఒకటి. ఎలిమినార్ 8-9 బూతులలో నాకు 750 ఓట్లు వచ్చినాయి. ఓన్లీ ఎలిమినార్ 8-9 బూతులలో 750 ఓట్లు వచ్చినాయి. కదిమ్యార్ ఏదైతే 40 బూతులలో 152 ఓట్లు రావడం నాకు సరిగ్గా. అక్కడ మన వైశాస్ లేదా ప్రతి ఇంటికి పైన ప్రతి సంఘాన్ని కలిసినాం, ప్రతి డోర్ టు డోర్ స్టెప్ తిరిగినాం లేదు. సో అందుగురించి అట్లా కాదు, మనతో మనకు సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అన్ని క్యాస్ట్తో కలుపుకోవాలి. నా పేరు బుక్కాయి సార్, నేను నల్గొండ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి. ఈ వేదికకు గౌరవ సోదరులుగా ప్రయత్నిస్తున్నాను. అయితే ఫస్ట్ మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకోవడం అవసరం ఉంది. నేను ఆదివారం మనం ఉదయం స్నానం చేయండి, దేవుడు స్నానం పెట్టుకుని బయటికి వెళ్ళాము. అప్పటికి కూడా మీరు యథావిధిగా 9 అంటే 9 ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోరాట వేదికనే ఈ వైశ్య వికాస వేదిక. వైశ్య వికాస వేదిక అనేది ఒక సేవా కార్యక్రమం చేస్తుంది. ఇది కేవలం వయసుల కోసం. మన వయసులో అట్టడుగు జాతిలో ఉన్న వారికి, అట్టడుగు వర్గాల వారికి, అట్టడుగు కుటుంబాలకు వైద్యంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, ఏదైనా వాళ్ళు ఉపాధి కోల్పడానికి కానివ్వండి, ఏదైనా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశమే వైశ్య వికాస వేదిక. ఇక ఖాతా సంఘం చెప్పాల్సిన అవసరం లేదు.
నాకన్నా ఎక్కువ మీకే ఎక్కువ. ఎందుకంటే అతను ఉద్యమాలు చేసింది, జైల్లో పోవాలనేది, ఒక కేసు ఉన్నది, వాళ్ళ భార్య పేరు మీద కేసు ఉన్నది మీకు అందరికీ తెలుసు. నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వైశ్య వికాస వేదిక అనేది రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది. ఇది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, గ్రామ పంచాయతీ వరకు కానీ గ్రామ పంచాయతీలో కాన్సెప్ట్ పోటీ చేయడు, ఎంపీటీసీ పోటీ చేయడు, జెడ్పీటీసీ పోటీ చేయడు, ఏ నామినేటెడ్ పోస్ట్ అడిగేది మాత్రమే కాదు. కేవలం మనము రాజకీయంగా ఎదగకపోవడం వలన అనగాడబడుతున్నాము, భయపడుతున్నాము, బయటకు వెళ్ళలేకపోతున్నాము. మన వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వాళ్ళందరినీ ఐక్యత చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టరు. ఇక్కడ మీరు సమయానికి వచ్చేసారు, ఐక్యత చూపించరు, బలం చూపించరు. రేపు కూడా ఇదే విధంగా ఆగస్టు మనం వచ్చేసి మన చైతన్యపడి ఐక్యత చూపించాల్సిన అవసరం ఎంత ఉంది. దయచేసి మీ అందరికి మరీ ఎక్కువ చేస్తాం. ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చిన అందరూ ముఖ్యులు, రవిగా చెప్పిన అందరూ ముఖ్యులు. అంటే మన ముఖ్యుడు ఒక 10 మందిని కలిగలుగుతాం. దయచేసి ప్రతి ఒక్కరు ఒక 10 మందిని కలిగించి మన ఎల్బీ నగర్కు ఒక మంచి గుర్తింపు తీసుకురావాలి. ఆగస్టు 3న జరగబోయే మన రణబేరిని విజయవంతం చేయాలని మీ అందరినీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చినాక ఇంతమంది సోదరులను సోదరులను చూడంగా ఇప్పుడు ఒకరే వచ్చారు సోదరి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కు ఒక 50 మంది రావాలని కోరుకుంటున్నా. నాకేం లేదు, రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయంట, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయంట. ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేయండి, పార్టీ టికెట్ ఇస్తే సంతోషం. ప్రతి మండలానికి మీరు మెసేజ్ పెట్టండి. ఏమని పెట్టాలంటే ప్రతి మండలానికి ఎన్ని గ్రామాలు వస్తాయని అక్కడికి పెట్టుకున్నారు. ఆ గ్రామానికి ఎవరైతే మన కుటుంబాలు లేడీస్ అయినా జెంట్స్ అయినా పోటీ చేస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తారు. ఎన్ని మండలాలు ఎన్ని లక్షలైనా ఇస్తారు. పార్టీ పరంగా టికెట్ ఈ పార్టీ పరంగా సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీ ఉండదు. నా కోరిక ఏంటంటే మీరందరూ చెప్పినాక నాకు గుర్తున్నట్టు వచ్చింది. బాబు మ్యారేజ్ అయిపోయింది. సూపర్. ఇప్పుడు నాకు మా బాబు కూడా మనవాడు వచ్చేసాడు. బాబుకు 2 years రావాల తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయమని చెప్పేసి ఇప్పుడు మీకే సేవ చేస్తాను. అంటే నాకు శాస్త్రం మాత్రం సేవ చేసుకున్నాను. అనుకుంటే 100 కోట్లు పెట్టుకుని చూసినా సరిపో, 100 కోట్లు పెట్టుకున్నా సరిపో. అలాగే ఇంకెవరైనా ముందుకు వస్తారు. శ్రీనాథ్ రావచ్చు, సార్ రావచ్చు, రవి రావచ్చు, ఎవరైనా నేనేమో ₹1,00,000 అయితే పెట్టుకుంటున్నా. 100 మందికి అయితే ₹1,00,000 పెట్టుకుంటాను. నాలాగే ఇంకెవరైనా ముందుకు రావచ్చు, ఆ చెల్లె రావచ్చు, ఇంకెవరైనా మాజీ సర్పంచ్ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. నేను అదే చెప్తున్నా. మరి గురువు గారు మెసేజ్ పెట్టాడు, మరి బ్రదర్ మా గ్రూప్లో పెట్టారు. మనోహర్ గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. మా కాలేజీ నుంచి కూడా రాఘవ్ గారు వచ్చారు. మరి చాలామంది మిత్రులకు బ్రదర్స్ ఈ ఫంక్షన్ ఈ చెప్పే మెసేజ్ కంపల్సరీ సక్సెస్. సార్ ఏమంటే 5,000 మంది అన్నారు, 7,000 మంది 700 సార్లు 7,000 మంది రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. అసలు నేను ఎక్కువ కార్యక్రమం అనుకుని వచ్చాను ఇక్కడికి. పుస్తక ఆవిష్కరణ అనుకున్న రాజకీయ రణబేరి దానికి ముందస్తుగా వీళ్ళంతా ప్రిపరేషన్ కోసం వచ్చాక నాకు అర్థమైంది మన వైశ్యులు ఎన్ని రంగాల్లో అన్నింటిలో మనం ఉంటున్నాము. మీరు అన్నట్టుగా రాజకీయ రంగాల్లో ముందు లేనని అర్థమవుతుంది. మనం ఏమీ చేయకుండానే, ఏ రాజకీయ ఏ అధికారం లేకుండానే ఎన్నో రకాల సేవా సంస్థలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి చైతన్యస్తున్నాము. అదే రాజకీయాల్లో ఉంటే ఎంతో ముందుకు వెళ్తాము అని మా బాబుకి అందరం వైశ్యాలు కదా. అంటే మా బాబు అనే మాట ఏంటంటే, అమ్మ నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, నాకు కావాల్సిన కాలేజీలో సీట్ వస్తలేదు. అదే బీసీ వాళ్ళకి లక్ష వచ్చింది ర్యాంక్, అతనికి నా దాంట్లో సీట్ వచ్చింది, నాకు రాలేదు. దానివల్ల మనకి ఏంటి అంటే అప్పుడు అనిపించింది, అప్పుడు కరెక్టే కదా మరి ఇవన్నీ ఆలోచించలేము. ఏదో నడుస్తుంది పోతుంది అన్నీ వెళ్తున్నాము. కానీ మనం కూడా అన్నింటిలో ముందుండాలి. మనకంతూ ఒక స్థానం కల్పించుకోవాలి రాజకీయాలలో. అందరూ చైతన్యాలను కోరుతున్నాను.
నా 20 minutesలో ప్రోగ్రామ్ అయిపోతుంది. అన్న మాట్లాడమే లాస్ట్. ప్లీజ్ దయచేసి ఒక 5 నిమిషాలు ప్లీజ్. నా పేరు గురువుల యాదయ్య, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్. నల్గొండ ప్రాపర్. మీకు టైం ఒక 5 minutes టైం ఇస్తుంటే 2-3 ఎగ్జామ్ చెప్పండి. యాక్చువల్గా నేను ఏంటంటే చేసేటప్పుడు గోదావరి వెళ్ళాను. గోదావరి పోయిన తర్వాత మన వైస్ సంఘం కూడా ఏఈకి వచ్చాడని చెప్పి మంచిగా ఇట్లా మీటింగ్ పెట్టారు. షాప్లో అయితే అనుకోకుండా ఒక 2 years తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఎప్పుడుతుంది ఊరికే తాగి. అయితే నేనేం చేసేది సర్లే ఒక్కరి గురించి అందరి కూడా ఎందుకులే అని చెప్పి వాళ్ళు పక్క పెడుతుండేది. ఆ ఒక్కరిని చూసి ముగ్గురు పోయి 6 అయింది. అట్లా అయితే ఏం చేసిన ఒక 25 రోజులు జీతం కట్ చేసిన. అయితే గోదావరిలో పుట్టిన కాంచి ఎవ్వరు కట్ చేయలేదు. నేను కట్ చేసిందంట. ఎమ్మడే ఆ యూనియన్ వాళ్ళు అందరూ వచ్చి ఇంటి ముందరకు వచ్చి బట్టలకి 12 గంటలకు వచ్చి ధర్నా చేయడం మొదలుపెట్టింది. అయితే నేనున్న ఓనర్ ఏంటంటే సిఐ ఒకటే చెప్పాడు 5 నిమిషాల్లో చదువుకొని పోకపోతే మాత్రం బాగుండదు అని చెప్పి అందరూ వెళ్ళిపోయినాక ఇదేదో సిచ్యువేషన్ బాగాలేనట్టుందని చెప్పి ఎమ్మడి SC/ST కేసు పెట్టరా అని చెప్పి SC/ST కేసు పెట్టి దానికి ఎవరిని సంబంధించి ఎవరు చేయలేదు. గమ్మత్ ఏంటంటే నాకు ఆపోజిట్లో ఉన్న లైన్ నేను SC/ST కేసు పెడితే మన క్యాస్ట్ అయినా పోయి ఆయనకు వాదిస్తున్నాడు అడ్వకేట్గా. ఇక ఏం చేయాలో అర్థం కాక నేను కట్టకుండా దాటుకొని హైదరాబాద్కి వచ్చిన. సికింద్రాబాద్లో చేస్తుంటే అనుకోకుండా ఆడ 1 year తర్వాత ఎక్సీలో ఏమైంది, ఒక లైన్ మీద చంపాడు యాక్సిడెంట్లో ఇండక్షన్ వచ్చి. అది యాక్చువల్గా నేను ఎల్సీ తీసుకోలేదు, నేను అక్కడ ఉండలేదు, ఓన్లీ ఆఫీస్లో కూర్చున్నాను. సేమ్ అంత సిచ్యువేషన్. ఏ అడ్వకేట్ ఎదిగిపోతానంటే ఏ క్యాస్ట్ అంటే వైశాఖమే SC/ST కేసు పెట్టి కాదు. అది పెట్టంగానే ఎవరు కాంప్రమైజ్ అవుతలేదు. అసలు మా డిపార్ట్మెంట్ హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఈ లాస్ట్కి ఏం చేయాలి, అక్కడ ఒక బీజేపీ లీడర్ సురేష్ అని ఉంటాడు. ఆయన దగ్గర పోయి ఒకటే చెప్పిన, అన్న నీకు ఒక 50,000 ఇస్తా, నువ్వేం చేస్తావో నాకు అనవసరంగా ఇది పెద్ద న్యూసెన్స్ అవుతుంది. SC/ST యాక్ట్ అంటే మళ్ళీ నాకు జాబ్ ప్రాబ్లం కదా. 50 కాదు సార్, ₹1,00,000 ఇయ్యారు సార్. వితిన్ 1 weekలో మొత్తం కాంప్రమైజ్ చేసింది. ఆ నుంచి డైరెక్ట్ మళ్ళీ చేసాను అంతే. అంటే మన అంటే అన్న ఆవేదన చెప్తుంటే మన అందరం కలిసి ఒక యూనిటీ ఉంటే ఎందులో అయినా. అయితే ఇక్కడ చూస్తుంటే మన 5 ఎకరాల మీరు చూస్తుంటే చాలాసార్లు ఫైట్ చేస్తుంటే ఈ చూసాం చాలా. కాబట్టి చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ ప్లీజ్ దయచేసి ఫోన్ టు సైలెంట్. అంటే అసలు దేని గురించి పెట్టిండు, అసలు ఏంటి అనేది అన్న చెప్తాడు. దాని గురించి ప్లీజ్ ఒక 15 నిమిషాలు అంతే. ఎల్బీనగర్ నియోజకవర్గ మరియు ఎల్బీనగర్ పట్టణ మండల గ్రామ వైశ్య సోదరులు మనకందరూ కూడా పేరున తెలంగాణ ఉద్యోగం. ముఖ్యంగా ఈరోజు సోదరుడు మా వైశ్య వికాస ట్రస్ట్ మెంబర్ రవి, తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులు వారి ఆధ్వర్యంలో నిన్ననే ఫోన్ చేసి అన్న ఇట్లా వైశ్య వికాస మనం చేసేటువంటి కార్యక్రమం రాజకీయ రణబేది ఏదైతుందో ఆ రణబేది కార్యక్రమాన్ని ప్రిపరేటరీ మీటింగ్ కింద ఇక్కడ ఎల్బీనగర్లో నేను పెడతా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని చెప్పడం జరిగింది. చెప్పగానే దాన్ని ఏమన్నా అంటే 25-30 మంది అయితే మినిమం వస్తారన్న, మ్యాక్సిమం ఎంతవరకు వీలెత్తుతారు అంటే అసలు నేను వాటికి ఈ మధ్య కాలంలో నేను తిరుగుతున్నటువంటి క్రమంలో ఇంతమంది గ్యాదరేషన్ నైట్ చెప్తే వచ్చినటువంటి దాఖలాలు లేవు. నేను హుజూర్నగర్ పోయినా, కోదాడ పోయినా, సూర్యాపేట పోయినా, నల్లగొండ పోయినా, చాలా ప్లేసెస్ తిరిగినా. కానీ అద్భుతంగా అంటే ఎల్బీనగర్కు ఒక చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఉద్యమాన్ని మొత్తం భుజస్కంధాలు తీసుకుని నేను ఇక్కడనే పుట్టిన బిడ్డని, ఇక్కడనే పెరుగుతున్నా కాబట్టి సో నన్ను ఆదరించి మనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఆశీర్వదించి నీకు వచ్చిన అందరూ కూడా మరోసారి నమస్కారం. విషయానికి వస్తే మేము వైశ్య వికాస పెట్టి 2018లో 57 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేయండి. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలకు 10th క్లాస్ ఇంటర్లో అవార్డ్స్ తీసుకుని ప్రతిభ పుస్తకాలు. దాంతో మేమేం క్యాష్ చేయలేదు, కానీ మీ వెనుక మేము ఉన్నామని చెప్పాం. ఒక ధైర్యం సురేష్ చెప్పింది కదా, అండ్ ధైర్యం అనేది వచ్చింది ఎక్కడ అంటే ఎక్కడ రాలేదు, కమ్యూనిటీ పరంగా. కానీ కమ్యూనిటీ పరంగా ఒక ధైర్యం కోసం వాళ్ళ స్టూడెంట్స్ని ఎంకరేజ్మెంట్ కోసం చేసినటువంటి కార్యక్రమం. మా దాంట్లో ట్రస్ట్ మెంబర్ కొత్తరవి గారు ఉన్నారు, దాచికల్ రమేష్ గారు ఉన్నారు, మా కొడుమూరు దయాకర్ ఉన్నాడు, మా జనరల్ సెక్రటరీ ధనూరు రమేష్ గారు ఉన్నారు, మా సాయి ఉన్నారు, మా గౌరవ సలహాదారులు ముఖ్యేశ్వర గారు, విద్యా సోమనాథ్ గారు ఉన్నారు. మేమంతా ఒక 160 మంది ట్రస్ట్ తోటి
ఆ రోజు 7 సంవత్సరాల కింద మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం వైశ్య వికాస్ బహుశా చాలామందికి తెలుసు. రెండవ అంశం ఏంటంటే ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే వైశ్య వికాస్ కన్సల్ సభ్యులను మీటింగ్ పెట్టాలంటే కొన్ని సంఘాలలో మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఆయన ఏం పెడతాడో, ఆయన ఉన్నంత నేర్పుతాడేమో, కమ్యూనిటీ అంటే ఏందో నేర్పుతాడు, మనం యూనిట్ ఎట్లు ఉండాలి, మన సంఘం అయిన విచ్ఛిన్నమైతే కూడా ఒక ఆలోచనతో ఉండదు. జనరల్గా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన దాంట్లో. ఇంతకుముందు ఏంటంటే లక్ష్మీపుత్రులు అనేది ఇప్పుడు లక్ష్మీ సరస్వతి పుత్రులు. ఎక్కడ కూడా విద్యకు వెనకాడేటువంటి పరిస్థితులు మనం లేవు. ఆర్థికంగా లేకపోవచ్చు, ఆర్థికంగా 80% పూర్తి ఉన్నట్టు వాళ్ళు ఉన్నాం, లేమని కాదు. ఎక్కడో మన కళ్ళ ముందర కనిపించే కార్ల తిరిగినంత మాత్రాన్ని కాదు, గ్రామస్థాయికి పోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, వయసులకు ఏం జరుగుతుంది అనేది గ్రామస్థాయిలోకి వెళ్ళి ఉన్నోడికి తెలుస్తుంది. గ్రామాలలో ఉన్నటువంటి వాతావరణం వేరు. పట్టణాలు, మండలాలు నగరీకరణ అయిన తర్వాత కొంచెం ఇబ్బందికరం, ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. కానీ గ్రామంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి సిచ్యువేషన్. సరే, ఇంతకుముందు మేడం చెప్పింది రిజర్వేషన్ అదొక భాగంలో చెప్పాను. మేము ట్రస్ట్ నుండి మేము చేసే కార్యక్రమాలు మాత్రం క్లియర్గా ఓన్లీ విద్యార్థులకి మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే టీచర్లకు కూడా ఒక 1500 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మానించారు. అంటే వైశ్య కమ్యూనిటీలో 1500 మందికి ఒక 4 సంవత్సరాలలో చేసిన ప్రతిసారి హైయెస్ట్ ఒకటే సన్మానం 523 మంది రిజిస్ట్రేషన్ చేస్తే 370 మంది అటెండ్ అయ్యారు. అంటే వాళ్ళకు ఒక సన్మానం చేసి వైశ్యుల్లో వీరితో గొప్ప వ్యక్తులు ఒక జాతీయ స్థాయిలో ఒక అవార్డు వచ్చినటువంటి ఆమె కూడా ఫస్ట్ మనమే వైశ్య వికాసంతో గుర్తించాము చేస్తే ఆమె టీవీ నా నెంబర్ గుర్తించారో ఫస్ట్ మా వైశ్య వికాసంతో గుర్తించింది. దాని ద్వారానే నేషనల్ ఉత్తమ టీచర్ అవార్డు వచ్చిందని చెప్పింది. అంటే మేము ఇన్స్పిరేషన్గా మేము పనిచేస్తున్నాం. దీంట్లో భాగంగానే సరే నేను నా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, మా బాలాల తెలంగాణ బాలాల ఎల్బీనగర్ నియోజకవర్గం ఎప్పుడైతే ఏర్పడుతుందో 2008లో ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ ఏర్పడింది. అప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు మంచి బాధ్యతగా పనిచేసుకుంటూ వచ్చాము. ఇన్ఛార్జ్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేస్తాం. ఎల్బీనగర్ చౌరస్తాలో చూసిన అందరూ కూడా ఎల్బీనగర్ చౌరస్తాలో చూసాం. అంటే ఒక కమిట్మెంట్ తోటి రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇందులో భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టుల తోటి అందరితో కూడా సత్సంబంధం. చాలా మందికి కొంత డౌట్ ఉంటుంది. అంటే నేను బీజేపీలో ఉన్న కాచమానంతో మాట్లాడే ఏదో లేకపోతే కాంగ్రెస్లో ఉన్న కాచమానంతో అని నేను కులం కోసం మాట్లాడుతున్నాను. పార్టీలు వేరుండొచ్చు. రేపటికాడ పార్టీ ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఎక్కడ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఒకవేళ మనమే జనరల్గా చేస్తున్నప్పుడు అలా కాంగ్రెస్కి వెళ్ళి ఒక టికెట్ ఇవ్వచ్చు, రవికి టీజేఎస్కి వెళ్ళచ్చు, కాంగ్రెస్కి వెళ్ళచ్చు. అది కూడా మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ సంతోషంగా ఇద్దరు లీడర్లు అవుతుంది. ఎవరో ఒకరిని మనం గెలిపించుకోవాలి. ఫైనల్గా డిసిషన్ తీసుకొని మన స్ట్రెంత్ ఏంది, రవి మంచోడా, శ్రీనాథ్ మంచోడా చెక్ చేసుకుంటూ మనం పోవాలి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి మద్దతు పలకాలి, ఇండిపెండెంట్గా గెలిపారు. ఆ క్యాండిడేట్ గెలిపారు, అవకాశం వస్తుంది లీడర్షిప్. నెక్స్ట్ టైం ఆయనకు ఇంకో అవకాశం వస్తుంది. దానికోసం పనిచేయాలి. కానీ అది రాగానే మనం ఏం చేస్తాం, డిసప్పాయింట్ అయింది. వాళ్ళు ఏం చేస్తాం అనగానే అప్పుడు బాగా డబ్బున్నాడు, ఈయన బాగా డబ్బున్న శ్రీనాథ్ మంచిగా దృష్టిలో ఉన్నాడు, శ్రీనాథ్ చేద్దాం బతకవచ్చు ఉన్న రవి వద్దని చెప్పేటువంటి పరిస్థితి. దయచేసి ఆ పని చేయండి. అదే డబ్బులు కావాలంటే మన మహాత్మా గాంధీ ఉన్నాడు, గాంధీ ఇస్తాను కాబట్టి ఇబ్బంది. అంటే ఎగ్జాంపుల్స్ నుండి 6000 మంది విద్యార్థులకు మనం పెన్షన్ 1500 మంది టీచర్ వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి జర్నలిస్ట్ దాదాపు 100 మంది జర్నలిస్టులకు సన్మానం చేశారు. వీళ్ళందరూ చేయడానికి కారణం ఏంటంటే మేమున్నాం, మా వైశ్య వికాసం ఒక భరోసా. మీకు ఎక్కడ ఏం జరిగినా వైశ్య వికాసం స్పందిస్తుంది, మేము 100 మంది యూనిటీగా ఉన్నామని చెప్పడం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవన్నీ చేసుకోవచ్చు. దాని ద్వారానే గతంలో వైశ్యులు కోమటోళ్ళు స్మగ్లర్ అని చెప్పి ఒక కుహాన మేధావి కంచాయలు అనేటోడు ఒక పుస్తకం రాసి మన మీద కొంత చిచ్చు పెట్టింది. అప్పుడు కూడా ఫస్ట్ ఎల్బీనగర్నే మన దిష్టి బొమ్మ దాని చేసి అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. కోమటోళ్ళు స్మగ్లర్లు కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చారు. మేము బీజేపీలో పనిచేసినప్పుడు రమేష్ ఉన్నాడు, ఆ రోజు ధర్నాలలో అందరం కలిసి పనిచేసి వచ్చినాడు. వీళ్ళు ఎవరికి శశమిషాలు పార్టీలన్నీ పక్కన పెడితే అన్ని కలిసి పనిచేసాం. ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరి పార్టీ ఆయన జెండా పట్టుకున్నా వైశ్యులు చాలా మంది కలిసి ఉన్నారు. ఇదే ఎల్బీనగర్ నియోజకవర్గంలో సంతోషాలు పిల్లవాడు చంపపేట ఉంటాడు, మన కమ్యూనిటీ పిల్లవాడే తెలంగాణ రాష్ట్రం కోసం అసూల్ భాష ఇద్దరు పిల్లలే తెచ్చుకోరు మనం తెలంగాణ రాష్ట్రం కోసం. వాళ్ళ శవాలు మోసింది మేము సంఘాలలో కూడా ఫోన్ చేసాం. ఆ రోజు ఒక 2-3 సంఘం పేర్లు తర్వాత చెప్తారు. వాళ్ళని రా అంటే నాకే సంబంధం తెలంగాణ ఉద్యోగంలో చచ్చిపోతే కనీసం భరోసా రవి మన పూర్వపడని చెప్పి. ఎందుకంటే చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యోగంలో చాలామంది అటాక్ చేస్తుంది. ఏమని మీ ఇళ్ళలో ఎవరు చచ్చిపోలేదు కదా, మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద తెచ్చుకున్నాం కానీ అగ్రవర్ణాలు ఎవరు చనిపోలేదని చెప్పి.
దానికి ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇద్దరు విద్యార్థులు కూడా మనకు సంబంధించినటువంటి విద్యార్థులు చనిపోయారు. అచ్చంపేట మహబూబ్నగర్, అచ్చంపేట. ఆ ఇద్దరి దాన సంస్కారాలు కూడా నేను పోయినా దగ్గరుండి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మేము చేసాం. ఎక్కడ కూడా ఎంతో పోలేదు. ఇక సరే ఉద్యోగాలు అయితే జనరల్గా అవగాహన ఉంటుంది. కమ్యూనిస్ట్ ఎవరైనా కమ్యూనిటీ అనగానే వైశ్య కమ్యూనిటీ అనగానే వాడేది వీడేది అంటారు. పర్టికులర్గా గేట్ ఆఫ్ తెలంగాణ ఎల్బీ నగర్ అనేది ఆంధ్ర పాలనలో ఒక ఎంట్రన్స్ మరి. ఎల్బీ నగర్లో ఉద్యమం చేస్తేనే ఎల్బీ నగరే ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమానికి నాంది ప్రస్థానం ఇక్కడే జరిగింది. హరీష్ రావు కిరోసిన్ పోసుకుని, కాచంద్ర కిరోసిన్ పోసుకుని, దాని తర్వాత శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాం. ఈ పరంపరలో ఎన్నో కేసులు అండి. చాలామంది ఏమంటాం మనం భయపడతాం, పిరుకోళ్ళం అని చెప్తాం. పిరుకోళ్ళం ఏం కాదు. పిరుకోళ్ళు అయితే గాంధీ, మహాత్మా గాంధీ స్వతంత్రం లేకపోతే, ఆయన పిరుకోడు అయితే స్వతంత్రం లేకపో అహింసా మార్గాన్ని ఎన్నుకున్నా దాంట్లో ఉన్నటువంటి దమ్ము చూపించుడు, గట్స్ చూపించుడు, స్వతంత్రం తెచ్చినాడు మన వైశాలి. మరి అదే పొట్టి శ్రీరాములు కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిండు. కులం కోసం చేయడం, జాతి కోసం చేసిండు. అక్కడ రాష్ట్రం కోసం ఆయన చేసిండు. దేశ స్వతంత్రం కోసం, భారతదేశ విముక్తి కోసం, అంటే ఆంగ్లేయుల నుండి విముక్తి కోసం ఆయన పోరాటం చేసిండు. మరి ఇద్దరు వయసులే చెప్తున్నాం. ఎస్, ఇద్దరు వయసులే, మన వాళ్ళే. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ రాజకీయాలు ఎక్కడో మనం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి 15 మంది ఉండే శాసనసభలో, శాసనమండలిలో 294 నియోజకవర్గాలు. ఇవాళ ఎక్కడున్నాం? ఏకైక శాసనసభలు. మొన్నటి వరకు బిగాలుగా చెప్తే ఇప్పుడు దాని పరిస్థితి బీజేపీ 10 సంవత్సరాలు ఆయన. కానీ అడిగేటోడు ఉన్నాడు లేరు. అక్కడికి వస్తే ఎవరు ఉంటారు? ఇంట్లో ఉన్నాడు ఇంకో దాంట్లో షిఫ్ట్ అయితే ఇంకో దాంట్లోకి వెళ్ళి ఇంకో 10 షిఫ్ట్ అవుతుంది. లాస్ట్ ఫైనల్ మూమెంట్ ఇస్తారు. ఎందుకంటే డబ్బులు ప్రభావితం, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు. బేసిక్గా గ్రౌండ్ నుండి రావాలి. గ్రామ స్వరాజ్యానికి పట్టుమరు స్థానిక సంస్థలు. రేపు మహాత్మా గాంధీ ఆ రోజు చెప్పింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, హైదరాబాద్కి అయితే ఇంకొంచెం టైం ఉంది. ఇప్పుడు ఎవరైనా కావచ్చు, ఇక్కడ అవకాశం ఉండదు. కానీ గ్రామాల్లో ఇమీడియట్ ఎలక్షన్స్. నేను సోమనాథ్ గారు ఎందుకు చెప్పినండి ఎగ్జాంపుల్, ఆయన పచ్చి ఆర్ఎస్ఎస్ వారు. నాకు దాదాపు 40 సంవత్సరాల పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అటాక్ చేస్తే సాగు బతుకుల మధ్య బహుశా 1 వీక్ ఉండవు కదా నక్సల్స్ యశోద 1 వీక్ మేము ఉన్న దగ్గరగా చూసినాం. అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ కమ్యూనిటీ మీద అటాక్ చేస్తారు. ఆ రోజుల్లో సార్ కమ్యూనిటీ అవేర్నెస్ లేదు, కానీ ఆయన సర్పంచ్ చేస్తున్నారు, బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఎవరో కొన్ని టార్గెట్ కావాలి కాబట్టి నక్సలైట్లు ఆయన అటాక్ చేసినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్న మన పక్కన ఉంటాడని ఆయన నుంచి తెలియదు. అంటే విషయాలు ఎక్కడో దగ్గర మన సమావేశాలు కలిసేది ఎక్కడ కలుస్తున్నాం? కుంభవాచన, శ్రీరామనవమి, కంబోలా, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ నిన్నమని చూసాం గోరెట్టావు. ఎక్కడ సమాజం, ఎక్కడ మన సమాజం? అమ్మవారి జయంతి చేసినట్టే చనిపోయి మన కులం, మన దేవత కాబట్టి మన అయ్యమ్మ మీద ఒట్టేస్తాం కానీ అమ్మవారి మీద ఒట్టేది. ఎందుకంటే భయం, పాపభీతి, ప్రాణభీతి. సరే చేస్తున్నాం. మరి ఏం చేస్తున్నాం? మనం ఆత్మార్పణ దినం చేస్తాం, జయంతి చేస్తాం, రైట్ చేయండి. మరి రాజకీయ పరంగా మనం ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా పంపుతున్నావా? పంపు. ఎవడన్నా చేస్తే మాత్రం వీలైతే ఆయన మీద పుల్లబెట్టుకోండి. ఆడికి ఆ పార్టీలో పోయి మన సంబంధం లేదు, ఇది ఆయన ప్రోగ్రాం కాదు. ఏ పార్టీ అయితే కాళోజీ నారాయణ గారు ఒక గొప్ప మాట అన్నాడు. వాడు ఏ పార్టీలో అయినా కాదు, ఏ పార్టీలో అన్నాడు, ఏ పార్టీలో చూడమను. ఆయన మంచోడే చెడ్డోడు చూడు. ఆడు ఏ పార్టీ అయితే బీజేపీ అయితే, కాంగ్రెస్ అయితే, బీఆర్ఎస్ అయితే. కానీ ఆడు ఏ పార్టీ వాడిని గుణం ఎట్లండి, వాడిని గుణం. ఎలక్షన్లప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎలక్షన్ల కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య సంఘాలందరినీ కలుపుకొని ఉన్నోళ్ళందరూ తీసుకొచ్చి ఒక వేదిక ద్వారా నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా పెద్ద కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. గతంలో చూసినాం ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు అందరూ అన్నారు, ఈయనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి వైశ్య గర్జన చేస్తుంటే ఈయన పార్టీలో ఉన్నాడా లేడా? నేను పార్టీలో ఉన్నా లేకున్నా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, నికాసైన తెలంగాణ ఉద్యమకారునిగా, నికాసైన వైశ్య బిడ్డగా సమాజం కోసం పనిచేస్తున్న వైశ్య సమాజం కోసం పనిచేస్తున్న దాంట్లో కీలకంగా పనిచేస్తున్నారని చెప్పి ఆ రోజు వైశ్య గర్జనించడం. సరే దాన్ని కూడా అలాకులు చవాకులు జనరల్గా మాట్లాడతారు. ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే 4కి అయ్యమ్మ ఓ రకంగా చూస్తాడు, దాంట్లో అనుమానం లేదు. 4 అన్నదమ్ములు కూడా కలిసి ఉండాల్సినటువంటి అది కూడా లేదు. కానీ కులం కోసం వచ్చినప్పుడు మన ప్రాంతమైనా కులమైనా దానికోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రేపటి కాడ బాగుతారు మన పిల్లలకి ఏమి ఇస్తాం? ఇప్పుడు ఆమె అడిగింది 10th క్లాస్ డిగ్రీ లెవెల్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్లో నాకు 1000 ర్యాంక్ వచ్చింది, 10,000 ర్యాంక్ వచ్చింది, మనకు లక్ష ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ రాలేదు, ఎందుకు రాలేదు అన్నప్పుడు ఆమె ఆలోచన పడింది. వాస్తవమే కదా, ఎందుకు రాలేదు? మన మెరిట్లో వచ్చినాం. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, రిజర్వేషన్ వ్యవస్థ, అది ఇవాళ వచ్చిన రిజర్వేషన్ వ్యవస్థ కాదు కదా. స్వతంత్రం వచ్చినప్పుడే ఒక రిజర్వేషన్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం. ఎస్సీ ఎస్టీలకి ఇంత రిజర్వేషన్. దాన్ని కూడా మనం ఏమంటాం? ఈరోజు మంచో చూడదు
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక 2018లో ఒక నిర్ణయం తీసుకుంది 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. దాంట్లో కూడా తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి నేను జనరల్ సెక్రటరీగా ఉన్న సంతోష్ రెడ్డి అనే ప్రెసిడెంట్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం ఆ ప్రోగ్రామ్ చేయడం కోసం. చేస్తే చివరి ఫలితం కాదు, తెలంగాణలో చేసిన ఫలితం కావచ్చు, దేశవ్యాప్తంగా చేసిన ఫలితం కావచ్చు, 10% రిజర్వేషన్ సుప్రీం మన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసింది, ఒక బిల్లు పాస్ చేసింది. దాని మీద కూడా ఇప్పుడు కుట్ర జరుగుతుంది. దాన్ని కూడా బిల్లుని మార్పు తీసుకోవాలి, కానీ జరగని పని ఒకసారి అది అయిపోయింది. దాంట్లో ఎలాంటి అమెండ్మెంట్ అయిపోయింది, ఎలాంటి మార్పులు చేరుకుని లేవు. కానీ అప్పుడు 2018లో ప్రభుత్వం అంటే సెకండ్ టైం జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పుడు చేస్తే నితిన్ గడ్కరీ గారిని పిలిచి హైదరాబాద్లో అద్భుతంగా ఒక 2-3 వేల మందితోటి సన్మానం చేసింది బీజేపీకి. బీజేపీలో ఉన్నటువంటి నాయకులకు ఫోన్ చేసిన, అయ్యా ఇట్లా నితిన్ గడ్కరీ వస్తున్నారు, నాకు సంబంధం లేదు, కానీ వైశ్యుల కోసం చేసినటువంటి ఓసీ సంక్షేమ సంఘం చేసినటువంటి కృషి ఫలితం అనుకోండి రేపటి కాడ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావచ్చు అని చెప్పి వైశ్య వికాస వేదిక నుండి కాకుండా తెలంగాణ ఓసీ సంక్షేమం చేస్తే నేను ముందర సీట్లో కూర్చుంటా కానీ నేను ఒక్కనే వస్తాను అని చెప్పి మందిని దొరకరు అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ రోజు బండి సంజయ్ గారు మామూలు కార్పొరేటర్ నితిన్ గడ్కరీ తీసుకొచ్చిన దాంట్లో లక్ష్మణ్ గారు తీసుకొచ్చిండు, మాకు మాట ఇచ్చి తీసుకొచ్చిన అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసింది. మొత్తం 2,500 మంది వస్తే 250 నుండి 300 మంది మాత్రమే మన వైశ్యాస్, ఒక 100 మంది బ్రాహ్మణ్స్, మొత్తం రెడ్డిస్. అంటే అత్యధికంగా వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది మొదలై లేరు. మనం నెత్తిలో కొట్టుకున్నా ఎవరు రాలే మనం అంటే మనకు అర్థం కాదు, బేసిక్గా అర్థం కాదు. అర్థమయ్యే పరిస్థితి వస్తే ఏమవుతుంది, నాకు ఎల్లయ్య చెప్పలే, నాకు మళ్ళీ చెప్పలే, ఆ ఎల్లయ్య మళ్ళీ పుల్లే చెప్తేనే నేను వస్తాను ఏమని, లేకపోతే ఎప్పటికైనా నా పదవి పట్టి ఏం రోజు అద్భుతం ఇదేనా. ఏం పదవి? బంగారు పల్లె అమృతం ఇస్తుంది ఎవరు. మనం పనిచేస్తున్నప్పుడు పనిచేసే క్రమంలో అన్ని పదవులు మనకు వస్తాయి, దాంట్లో ఎలాంటి అనుమానాలు ఉండదు. బరాబర్ పదవి వస్తుంది, పదవిని కొట్లాడి తీసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఎంతో పోవాల్సిన పర్లేదు. ఎవడో వస్తాడని చెప్పి అది చేయలేదు కదా వాళ్ళు. పొడి శ్రీరాములైనా మహాత్మా గాంధీ అని అనుకున్నప్పుడు ఆయన ఒకటే మొదలుపెట్టింది. నేను కూడా అదే చెప్తాను, నా ఇంకా నేను ఒక్కది కాదు, 100 మంది మా ట్రస్ట్ సభ్యులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. నేను చేసేది దానికోసం, సమాజం కోసం చేస్తున్నా, కమ్యూనిటీ కోసం చేస్తున్నాను. దీంట్లో నా స్వార్థం కోసం ఉంటే నేను ఏ పార్టీలో నాకు పనిచేసినా ఆల్రెడీ చరిత్ర ఉన్నది, నాకు ఆ పార్టీలో టికెట్ ఇస్తాను. వద్దన్నా టికెట్ ఇస్తారు. నాకు 2022లో 29లో రేపు 34 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి, 5 పార్లమెంట్ పెడితే బరాబర్ నేను ఇదే పోటీ చేస్తా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ రోజు కమ్యూనిటీ అంటే శ్రీనాథ్ కమ్యూనిటీ ఒకటే కాదు, కమ్యూనిటీ నాన్ కమ్యూనిటీ కూడా. నేను నాన్ కమ్యూనిటీ నుండి ఎదిగినాను. 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కీలకంగా నా ఎంబడి పనిచేసిన వాళ్ళంతా కూడా నాన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పిడికడు మంది లేరు. ఇదే శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోషే గారిని తీసుకొని వచ్చి పెద్ద ప్రోగ్రాం చేసింది మహాసభ నుండి. పెద్ద కటౌట్ మేము పెట్టాం, గులాబీ కలర్లో కటౌట్ పెడితే తెల్లవారుతో ఇంపేషన్ ఉన్నారు మన సంఘం వాళ్ళు. ఎందుకంటే ఇది ఆయనకు వ్యతిరేకం, ఈయన మాది కాదు, కటౌట్ ఇంపేషన్. కటౌట్ చింపేస్తే మాత్రం ఏమైంది, ఇక్కడ ఎదురుంటాం కదా, ఆ కటౌట్ ఒకటే ముఖ్యం కాదు. అందరూ ఏం చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్ప నాయకులు ఇప్పుడు మళ్ళీ పార్టీలు మారిన 2/3 ఫ్లెక్స్ వేసుకుంటే మేము 20/35 ఫ్లెక్స్ వేసుకుంటే రోషే గారి నుంచి ఎవరైనా అబ్బాయి పెద్ద ఫ్లెక్స్ వేసిండు అని అడిగింది. వేసి నేనే సార్ అని చెప్పి తెలంగాణ కూడా తను చూపించారు. ఓకే, పార్టీలు ఉన్నాయి, ప్రభుత్వం ఉన్నది, ఇంకా అధికారం ఉన్నది, అలా తెలంగాణ రాష్ట్రం కోసం చేసేదాంట్లో మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా అరే ఇంకా పొద్దుమొదలు ఏదో ఉద్యమం చేస్తున్నాడు అన్నోళ్ళు కూడా ఉన్నారు. దాని కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ జాతి కోసం ఏం చేస్తున్నా, వైశ్య జాతి రాజకీయ పరంగా అధ్వానమైనటువంటి పరిస్థితులకు నెట్టబడుతుంది. దానికోసం ఇంతకుముందు చెప్పిండు కదా, SC ST అట్రాసిటీ కేసు కేసు పెడతాం. కాకపోతే మన కమ్యూనిటీ మీద చాలా తక్కువ కేసులు ఉంటాయి, ఎక్కడ కూడా SC ST అట్రాసిటీ. దానికోసమే మనం ఇచ్చినటువంటి ఒక డిమాండ్ వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ వచ్చేసినటువంటి అడ్వకేట్స్ ఉంటే వాళ్ళకి ఐడియా ఉండదు. జ్యుడిషియరీ వ్యవస్థ కోసం అంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒక రాసిండు, దాంట్లో ఎవరినైనా కుల దూషణ చేస్తే చట్టపరమైనటువంటి శిక్ష వేయడానికి ఆస్కారం ఉన్నటువంటి మనకు ఉంది రాజ్యాంగంలో. ఎవరినైనా కులం పేరు పెట్టి దూషిస్తే, ఏ కులమైనా కానీ, SC ST కాదు ఎవరినైనా, కానీ ఆ చట్టం మనకు తెలియదు. దానికోసం వైశ్య కమిషన్ వస్తే రేపటికాడ జ్యుడిషియల్ వ్యవస్థ ఉంటే మనకు ప్రొటెక్షన్ వస్తుంది. మనం ఏం చేయమడిగినాం, వైశ్య కార్పొరేషన్ కావాలి. వైశ్య కార్పొరేషన్ ఉంటే అదే అలావుద్దీన్ అద్భుత దీపం అనుకున్నాం. మన అందరు ధర్నాలు చేసారు, రాస్తారోకం చేసారు, ఎవరింటికాడ బ్యానర్ పెట్టుండే లేకపోతే మనం పిలిచి పెట్టినాం, పోయినాం, కూర్చున్నాం, అక్కడ ధర్నా చేసాం, వచ్చినాం. దాన్ని మేమేమన్నాం, 10 డిమాండ్లు అది ఒక డిమాండ్ మాత్రమే పెట్టాం. ఆ రోజు శాశ్వతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి డిమాండ్ మేము 10 డిమాండ్లు. చదువుకునేటువంటి విద్యార్థులకు ఈరోజు ఈడబ్ల్యూఎస్లో ఒక వర్గీకరణ కావాలండి. ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ నువ్వు మందకృష్ణలాగా నువ్వు మాట్లాడుతున్నావు, ఆయన MRPSలో వర్గీకరణ చేసిండు అని చెప్పి. ఎస్, మందకృష్ణనే మాకు ఆదర్శం.
ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచింది 94 స్టార్ట్ చేస్తే ఏబీసీ వర్గీకరణ ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీలలో 59 ఉపకులాలు ఉంటాయి. వాళ్ళ మాదిగ జాతికి అన్యాయం జరిగిందని చెప్పి ఆయన ఏబీసీ వర్గీకరణ చేస్తే ఆయన జనాభా దామాషం ప్రకారం వచ్చేటువంటి ఏర్పాటు ఉంటుంది, సౌలభ్యం ఉంటుందని చెప్పి దానికోసం కొట్టాడు. మేము కూడా అదే ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ 10% ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే మనకు అవకాశం కల్పించిందో దాంట్లో వర్గీకరణ ఉంటుంది. ఎందుకంటాం, తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ఉంది, వైశ్యులు, బ్రాహ్మణులు, కమ్మ, వెలమ, రెడ్లు అన్న ఒక 2 నిమిషాలు. ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం ఎక్కడున్నాం, రాజ్యాధికారంలో ఏడున్నాం, ఎమ్మెల్యేలలో 119 ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్యే వైశ్యులు, 2 ఎమ్మెల్యేలు బ్రాహ్మణ్స్, కమ్మ 5, వెలమ 9, 39 మంది రెడ్లు ఉన్నారు. మన పర్సెంటేజ్ ఎంత? మనం బయట సంఘాలలో లెక్క చెప్తాం, 10% ఉన్నాం, 12% ఉన్నాం, 20%, అన్ని శాతం లెక్కేస్తే 200% అవుతుంది. శాతం అంటే ఉందనే కదా, కానీ 200 లెక్క చెప్తాం. మన దగ్గర లేదు, కులగణన లేదు, మన దగ్గర ఎవరికైనా కూడా లేదు. ఇంత పెద్ద ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ చెప్తే 35,000 చెప్తాం, 40,000 చెప్తాం, 50,000 చెప్తాం. మన దగ్గర డాటా ఉందా? లేదు. పోనీ ఎల్బీనగర్ ఉందా? ఒక ఎల్బీనగర్ తీసుకుంటే డాటా ఉందా? కమ్యూనిటీది డాటా లేదు. మహాసభలో డాటా ఉందా? లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహాసభలో మేము అద్భుతంగా చేసినాం, మెంబర్షిప్ చేసినా 50,000, 60,000 మెంబర్షిప్ చేసినట్టు. మరి మన జనాభా 60,000 చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎల్బీనగర్లో మననే రీసెంట్ చెప్పినారు అడిగి, మేము చేతనపూర్లో స్టార్ట్ చేసినాం. చేతనపూర్ వైశ్య సంఘం నుండి పూర్తి డాటా 500 రూపాయల మెంబర్షిప్ తోటి అన్ని ఇంటింటికి తిరిగి డాటా కలెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాడున్న ఇంట్లో భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, ఒక డాటా తీసుకొని ఒక కార్డు ఇవ్వాలి, మేము డిసైడ్ చేసుకోండి. ఆ విషయాలు కూడా చెప్పినాను. రేపటి కాడ శ్రీనాథ్ కుమార్కి రావచ్చు, రవి కుమార్కి రావచ్చు, రమేష్ కుమార్కి రావచ్చు, ఎవరికైనా ఆ డాటా ఉంటే నిక్కచ్చిగా మనం చెప్పవచ్చు. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పని లేదు, మనం ఇన్ని ఖర్చు పెట్టాం. దానికోసం డాటాకు పెద్ద అయ్యే ఖర్చే కాదు. ఎవరి గల్లీలో ఎవరి వాళ్ళ 52 బూతులు ఉన్నాయి. 52 బూతుల్లో 4 కలిసి తలా 10 బూతులు వేసుకుంటే 5 నిమిషాలు 3 రోజుల్లో డాటా వస్తుంది. కానీ మనం చేయలేకపోతున్నాం, మన దగ్గర లెక్కలు. దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? అవహేళన చేస్తుంది. కొండలు లేడుంటారు 1% లేదంటారు. 0.5% కూడా లేనటువంటి వెల్మ సామాజిక వర్గం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే బ్రాహ్మిన్స్ మనకంటే 1% నుండి 1.5% ఉంటారు, 2 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఉన్నారు. ఆ రోజు మనం బిగాల గణేష్ ఎప్పుడైనా మంత్రి గారు అడిగినా ఎవరు అడగలేదు. కానీ ఆ రోజు ఉన్నటువంటి తెరాస ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 7 కార్పొరేషన్లు ఇచ్చింది, ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది, ఒక ఎమ్మెల్యే ఇచ్చింది, ఒక ఆర్టీఐ కమిషనర్ ఇచ్చింది, గొప్పనే ఇచ్చింది. మరి ఈరోజు మనం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 18 ఏళ్ల కాలంలో ఏమి ఇచ్చింది అంటే, మన పాపం మన కల్వ సుజాతకు వైశ్య గర్జన నుండి ఆ రోజు కూడా అప్పీల్ చేసాం. కల్వ సుజాతకు 6 వైశ్య కార్పొరేషన్ ఇచ్చింది. ఏమి ఇచ్చారు? 6 వైశ్య కార్పొరేషన్ సేవ ఇచ్చినా 25 కోట్ల నిధులు ఇచ్చారు. 18 నెలలు అయింది. పోయిన సంవత్సరం మార్చి అనౌన్స్ చేస్తే 1.5 year వస్తుంది. నవంబర్లో చార్ట్ తీసుకుంది, ₹1 రేపటి కాడ ఎవరు బయలుదేరు? సుజాత బయలుదేరు. ఎవరు ఆమె? మన బిడ్డే, మన వైశ్య బిడ్డనే. మళ్ళీ ఎక్కడ పంచాయతీ అయితే మన పంచాయతీ. అంటే రాజకీయ పార్టీలు విభజించు పాలించిన నినాదాన్ని పూర్తిగా చేస్తారు. కానీ ఐక్యత ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి గ్రామ స్థాయిలో దాదాపు 600 మండలాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 40-50 కొత్త మండలాలు వచ్చినాయి. 600 మండలాలకు జెడ్పీటీసీల అవకాశం వచ్చినాయి, 600 మండలాలకు ఎంపీపీల అవకాశం వచ్చినాయి. కాబట్టి మనం ఒక డిమాండ్ పెట్టాం, దాంట్లో 25 నుండి 30 జెడ్పీటీసీలు ఇవ్వండి, 25 నుండి 30 ఎంపీపీలు ఇవ్వమని మనం అడుగుతున్నాం. ఒక జిల్లా పరిషత్ అవుతుంది, 33 జిల్లాల్లో 31 జిల్లాలు జెడ్పీలు ఉంటే ఒక జిల్లా పరిషత్ మాకు ఇవ్వండి వైశ్య సామాజిక వర్గాన్ని అడుగుతున్నాం. బీజేపీ ఏం చేసింది? 2014, 2018, 23 లెక్కేసుకుంటే 2018లో 3 ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఒక 2 పార్లమెంట్ ఇచ్చింది. అదే 23లో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చింది? ఒకే శాసనసభ్యుడు నిజామాబాద్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందంటే 2004 ఇవ్వలే, 18 ఇవ్వలే, 9 ఇవ్వలే, 14 ఇవ్వలే, 18 ఇవ్వలే, 23 మరి ఎవరైనా అడిగే పరిస్థితి ఉన్నావా? లేవు. ఏమనంటే మన పిసిసి ప్రెసిడెంట్ కాకపోతే మేము ఇలా రణబేరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, అన్ని పార్టీల అధ్యక్షులను పిలుస్తున్నాం. మనం చేసే కార్యక్రమాలు కూడా ప్రతి పార్టీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. పార్టీ అధ్యక్షులకు ఇస్తాం, రామచంద్రరావుకి ఇచ్చినాము, కోదం రామ్ గారికి ఇచ్చినాము, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చినాము, రేపు ఇక్కడ జాగృతికి ఇచ్చినాము, ఆర్ఎల్ఈ కమలవై దిలీప్కి ఇచ్చినాము, ఆపుపల్లి సుధాకర్ గారికి ఇచ్చినాము. అన్ని పార్టీల వాళ్ళని మనం పిలుస్తున్నాం. ఏమంటున్నాం? మా జనాభా తమాషా ప్రకారం మాకు ఇవ్వండి. ఒకవేళ మీకు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కేసీఆర్ చెప్పినాక 3.5 నుండి 4% అని చెప్పిండు. మరి ఒకవేళ కులగణన నుండి రేవంత్ రెడ్డి గారు 100 ఏళ్ళకి సరిపోయేంత మేము డాటా కలెక్ట్ చేసామని చెప్తే దాంట్లో భాగంగా 3% ఉన్నామని అనుకుంటే ఆ 3% వాటాగింది. మాకు ఎక్కువద్దు, నీ ఆస్తి వద్దు, నీ రాజకీయపరమైనటువంటి ఏది వద్దు,
మనకు రెడ్డి సామాజిక వర్గానికి 1 నుండి 1.5% వేరియేషన్ ఉంటుంది, వాళ్ళకు 1.5% ఎక్కువ ఉంటారు. కానీ 39 మంది ఎమ్మెల్యేలు ఉంటున్నాం. మరి మనం ఏడున్నాం? ముగ్గుడే అడుగుతున్నాం. ఇవాళ రణబేరి అని చెప్తున్నాం. రాజకీయ రణబేరి, రణం అంటే కొట్లాటే, బేరి అంటే సంధి. ఆ బేరి వైశ్య మన ఎవరు జాతిపిత, ఆయన ఉపకులంలో బేరి వైశ్య అంటే సంధికి రెడీగా ఉన్నాం, సమరానికి రెడీగా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు పట్టుంటుంది. ఒక్కరము 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కెపాసిటీ మన దగ్గర ఉన్నది. కాబట్టి దానికోసం చెప్తున్నాం. ఒకవేళ కనుక ఆ పార్టీ ఆదరించకపోతే, అవకాశం ఉండి ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీ వ్యక్తిని ఓడగొట్టే దాంట్లో కూడా కీలకంగా ఉంటామని చెప్పడం కోసమే ఈ వైశ్య రాజకీయ రణబేరి. నాకు అవకాశం ఏంటి? మేమెంతో మాకంతా అంటున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి శేషభిషలు, నువ్వు కాంగ్రెస్ పార్టీ అయినా కాడికి వస్తా, భారతీయ జనతా పార్టీ కాడికి వస్తా, ఇంకెవరైనా కమ్యూనిస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ కాడికి వచ్చి టికెట్ అడిగే దాంట్లో ముందు వరుసలుంటా. నాకు ఎక్కడ కూడా పోటీ కాదు, నేను వాళ్ళ దగ్గరకు వచ్చి పోటీ చేస్తలేను, నా కోసం చేయట్లేదు. వైశ్య జాతి కోసం మనం రాజకీయంగా మనగడ ప్రశ్నార్థం అవుతుంది. అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు, ఏ కులం అయితే రాజకీయాలలో దూరంగా ఉంటుందో ఆ కులం అస్తిత్వం మొత్తం కోల్పోతుంది, ఆ జాతి కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అంబేద్కర్ గారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టి గొప్పగా చెప్పుకుంటాం. మనం బడి ఉన్నా మనమే, గుడి ఉన్నా బడినే, శ్రీరామనవమికి మనమే, గణేశుల కాడ మనమే. వీలైతే ఇంకా ఐక్యత రావాలంటే మొత్తం గణేశులకు ఐక్యత తీసుకొచ్చినటువంటి బాలకంగా తెలుగు. మన సమాజం కూడా మళ్ళీ మనం ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవాలి, వాళ్ళనే తీసుకుందాం. గాంధీని తీసుకుందాం, పడి శ్రీరాముని తీసుకుందాం, తిలకని తీసుకుందాం. తిలక్ మన కమ్యూనిటీ కాకపోవచ్చు, కానీ ఎక్కడైనా మనం వస్తే అవకాశం అక్కడ గణేశులు పెడితే కూడా ఒకటే పెట్టండి అందరం కలిసి. మన కమ్యూనిటీ సంబంధించిన కూడా ఏం చేస్తారంటే 4-5 పోటీ కూడా పెడతారు. ఏడాదిస్తే మళ్ళీ పక్కింటి గడిపే బస్సు బియ్యం, మనకి 50 కిలోల బియ్యం, మనకి 25 కిలోల బియ్యం. ఒకటే దగ్గర ఎవడేళ్ళు అన్నం లేకుంటున్నారు. జిహెచ్ఎంసీలో 5 రూపాయలు గవర్నమెంట్ పెడుతున్నారు. అమాసాన్ని లైన్, ఒక బ్యానర్, ఒక లైన్ పెడతాం. దానికి పోటీ పెట్టి మన ఫోటోలు పెడతాం. నేను బ్రహ్మాండంగా చేసిన ఎట్లుంది, పులిహోర బాగుందా, పాపడ, ఇదే మనకు కావాల్సింది. ఎవరంటే ఆనందం ఉంటాం కదా, పెట్టండి. నీ పుట్టినరోజు మొక్క నాడు, పుట్టినరోజు పక్కింటి ఎవరైనా మన కమ్యూనిటీకి సంబంధించిన బీద పిల్లలు ఉంటే చదివి 50 పుస్తకాలు అండి, 5 పుస్తకాలు ఇస్తారు, 50 ఫోటోలు గుప్తాన్ని ఇవ్వండి. గుప్త దానం స్వర్ణయుగం అని చెప్పిన మనం గుప్తుల కాలంలో బింబిసారుడు ఆ కాలం మొత్తం 250 సంవత్సరాలు పరిపాలించారు, దేశాన్ని పరిపాలించారు. మనం ఇక్కడ కనీసం సర్పంచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలు అట్లా చేసినాం. మనం విడిపోతున్నాం, విడగొట్టబడుతున్నాం. సమాజం మొత్తం మనము విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో మిత్రులారా ఏకం చేయడం కోసం చేసేటువంటి కార్యక్రమం గతంలో మనం వైశ్య గర్జన చేసాం. దాన్ని కూడా చాలా మంది మాట్లాడారు, తక్కువ మంది వచ్చారు, ఇంతమంది వచ్చారు. ఎంతమంది అని రాలేదు. సమాజానికి అయితే ఒక మెసేజ్ పంపించడం, సందేశాన్ని పంపించడం. కానీ ఇప్పుడు చెప్తున్న మిత్రమా, అందరూ కూడా ఒకటి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నా, ఎల్బీ నగర్ నుండి పెద్ద ఎత్తున కదలాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు బాగానే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటాయి. అందులో శ్రీనాథ్ పోటీ చేయొచ్చు, రవి పోటీ చేయొచ్చు, నేను పోటీ చేయొచ్చు, నా భార్య పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఐక్యంగా ఉంటాయి. ఎందుకంటే 150 డివిజన్లు 1 కోటి జనాభా, 150 డివిజన్లు ఉంటే 1 కోటి జనాభా ఉన్నది. సంతోషం ఉండాలి, 1 కోటి జనాభా ఉన్నది. కానీ 150 డివిజన్లలో రిపేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకే ఒక్క కార్పొరేటర్ రంగానరసింహ చేతనపూర్కెళ్ళి ఎందుకు కాకూడదు? మనం ఏం చెప్తున్నాం, ఒక పక్కన చెప్తాం. హైదరాబాద్కి వస్తే మా దామోదర్ చెప్పేది, ఎవరు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, బన్యాలంతా మనోళ్ళే, అగర్వాళ్ళంతా మనోళ్ళే, గోషామాలు ఉన్న మార్వాడీస్ అందరితో మీటింగ్ పెడతా, అన్నదానాలు చేపిస్తాను. ఎవరు కావాలి? వాడు మనకు కొడుతున్నాడు, మొత్తం ఆర్థికంగా మన మూలాలు దెబ్బతీస్తున్నాడు. ఆంధ్రోడు రాజకీయ పరంగా చేసిండు, మార్వాడోడు మన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాడు. ఎవరైనా మాట్లాడినావా? మాల్స్ గురించి మాట్లాడావా? మార్ట్ల గురించి మాట్లాడావా? రిలయన్స్ వాడు వచ్చి ఇంటి ముందర మన మసీద్ గల్లీలో ఉన్న 8 ఉన్న షాపులన్నీ పోయి వాళ్ళంతా మార్వాడి షాపులు. ఏడైనా ఎవడడుతున్నాం? అది అడిగినామనుకో భారతీయ జనతా పార్టీలకు మనం హిందువులు కదా, వాడు మనోడే వీడు మనోడు అంటారు. గిరీశానికి మన కులం పేరు అడ్డం పెట్టుకొని వార్తా పేపర్ నడిపించి ఆయన రాజ్యసభ తీసుకున్నాం. గిరీశానికి మనకు పొత్తుందా? ఏ రకమైన పొత్తుందా? లేదు. పోనీ ఆయనకి సంగీ టెంపుల్ అన్నాడు కానీ ఎక్కడైనా కనకాపరమేశ్వర టెంపుల్ కట్టినా వాడు ఎప్పుడైనా గుళ్ళకి వచ్చి పూజ చేస్తారా? మనం పోయి ముందర నిలబడటం కాదంటే నువ్వు వయసులో గుర్తించు. కానీ మన ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీస్, రాజస్థాన్, గుజరాత్ మార్వాడీస్ మొత్తం ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. కార్పొరేట్ కట్టకు వచ్చేసింది. ఆ మార్క్స్ గురించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడలేదు, జిఎస్టీ గురించి మాట్లాడాలంటే మాట్లాడలేదు. సంఘాలు ఏం చేయాలి? ఎడ్యుకేట్ చేయాలి కదా. ఎవరైనా ఎడ్యుకేషన్ చేస్తాడంటే చేయరు. ఏం చేస్తారు సంఘాలు? ప్రమాణ స్వీకరించాం, అద్భుతంగా చేసినాం, 50 ఫోటోలు ఇచ్చినాం, 300 మంది కమిటీ మెంబర్లు ఇచ్చినాం, తలా 3000 అడుక్కున్నాం, లేకపోతే 5000 అడుక్కున్నాం, లేకపోతే ఎవరైతే ప్రజలు ఇక వాసే క్లబ్ ఉండే మనం సమాజ సేవలో అత్యధికంగా సేవ చేసేటువంటి క్లబ్ ఏది ఉందంటే ఎంటైర్ జాతిలో
మొత్తం మానవ జాతుల వాసవి క్లబ్ అని చెప్తుంది. సంవత్సరం ఆయన వాసవి క్లబ్ ప్రెసిడెంట్ చేస్తే ₹1,00,000 అప్పు అవుతుంది. ₹1,00,000 నేను ఇప్పుడు మేమంటాడు మేము డబ్బులు అడగడానికి రాలేవాళ్ళు. రాజకీయ రణబేరిలో మన వాటా ఎందుకు మనం స్ట్రెంత్ చూపారు. ఇండస్ట్రియల్ పార్క్స్ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది అటోనా కదా, మన కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైనా ఇండస్ట్రీ ఉందా? లేదు. ఆంధ్ర మైసమ్మ కానీ ఇచ్చారు 25%, వైశ్యుల కోసం 25% అలాంటి చేయమని చెప్తున్నాం ప్రభుత్వం. మనం ఏం కొంత కోరికలు అడుగుతలేం. మనం ఇండస్ట్రీలో అత్యధికంగా ట్యాక్స్ అంటే మనమే పక్క చెప్తాం, వ్యాపారాల్లో మనమే ఉన్నామని చెప్తున్నాం, GST మనమే పెడుతున్నామని చెప్తున్నాం, కానీ 25% అడుగుతున్నాం. దానికోసం కూడా ఒక డిమాండ్ పెట్టాం. ఇలా ఒకటే డిమాండ్తో రాలే, నాకు ఒక సర్పంచ్ కావాలనో ఎంపీటీసీ కావాలనో రాలే, 10 డిమాండ్లు పెట్టాము. అన్నీ కూడా ఉపయోగపడేటువంటి డిమాండ్లు. ఏదో చారిటీ కోసం వచ్చినటువంటి సంస్థ కాదు, దానికోసం పనిచేసే దాంట్లో ఒక డయాస్ ఇది సంస్థ ఎవరికి ఉద్దేశించింది కాదు, ఎవరికి అనుబంధంగా పనిచేసేది కాదు. అంటే ఒక దారి చూపేటువంటి సంస్థ అనేది ముందుగా పెట్టి పొడుస్తుంది. ఎక్కడ తేడా వస్తే కూడా కమ్యూనిటీ కోసం పనిచేసే దాంట్లో నిక్కచ్చిగా పోరాటం, దాంట్లో ఎలాంటి అనుమానం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసేది పెద్ద సమస్య అనేది కాదు. కానీ ఆ స్ట్రెంత్ చూపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. మన జాతి కోసం పనిచేస్తున్నాం. ఇవాళ నా బిడ్డ పెళ్లి కోసమో లేకపోతే పిల్లల చదువుల కోసమో చందాల కోసమో వచ్చినటువంటి కాదు. మేము పూర్తి స్థాయిలో దాదాపు 70-75% ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్లు 102 మంది ఆర్గనైజేషన్లు. జస్ట్ ఆ పాంప్లెట్ నచ్చగానే మహాత్మా ఏమన్నాడు, నేను అవసరమైతే ₹1,00,000 ఇస్తా అని. సంతోషం. అంటే ఒక ఇన్స్పిరేషన్. సరే ఎంతమంది తీసుకుంటామో ఎంతమందికి ఇస్తామో పక్కన పెడితే ఆయన రావాలిగా, ఆ ఉద్దేశం రావాలి. మనం చేస్తున్నాం, ఎన్ని సేవలు చేస్తున్నాం. రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళని సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయండి, ప్రొటెక్ట్ చేయండి. అది ఏ పార్టీలో కానీ ఆ పార్టీలకు సంబంధించి అవకాశం ఉన్న కాడలే మావాడు నిలబడ్డని చెప్పండి. అది చేయడానికి వస్తుంది. 10 డిమాండ్లలో జనాభా తమాషా ఒకటి, వైశ్య కమిషన్ ఒకటి, విదేశీ విద్యా విధానం గురించి ఐడియా ఉంటే ఉండాలి మీకు. SC, ST, BC మైనారిటీలకు ఏం చేస్తారంటే ఒక 10 లక్షల వరకు ఎలాంటి కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్ ఇస్తారు ప్రభుత్వం. వాడు కట్టినా కట్టకపోయినా కట్టడం జరుగుతుంది. మనకాడ ఉందా ఆ ఫెసిలిటీ? మన పిల్లలు అందరూ పోతున్నాం, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ అందరం పోతున్నాం. లోన్ తీసుకోవాలి. ఎందుకు పోవాలంటే ఒకటి శ్రీనాథ్ కొడుకు పోయాడు, నా కొడుకు పోవాలి, ఈశ్వర మన్వరాలు పోయింది, నా మన్వరాలు పోవాలి. అంటే దాంతో ఏం చేస్తున్నాం? అప్పు చేస్తున్నాం. మళ్ళీ అక్కడ పోయి అక్కడ చాకరీ చేయాలి. ఇవాళ పోవడానికి కారణం కూడా ప్రభుత్వాలే. ఎందుకంటే ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి మనం డిమాండ్ క్లియర్ చెప్తున్నాం. ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ కావాలి, మనకు ప్రొటెక్షన్ కావాలి, వైశ్య కమిషన్ కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా జనాభా దామాషం ప్రకారం మనం చేయమని చెప్తున్నాం. వైశ్య బంధు దళిత బంధు పెట్టి కేసీఆర్, నాకు కూడా వైశ్య బంధు పెట్టండి. రాజీవ్ యువ వికాసంలో మమ్మల్ని ఒక పార్టీ చేయండి. దాని ద్వారా 4 లక్షలు ఇచ్చారు, 1,00,000 చేయండి. మాకు సబ్సిడీతో 50,000 మాఫీతో ఇవ్వండి. చిన్న పిండిగిలు పెట్టుకుంటాడు, చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటాడు, చిన్న టీ బట్టి పెట్టుకుంటాడు. ఇవాళ పెద్ద కిరాణా షాపులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. రైస్ మిల్స్ కూడా మన చేతులకు వెళ్ళి పెడుతున్నాం. చాలా మంది అనుకుంటున్నారు ఇంకా రైస్ మిల్ ఇండస్ట్రీ పెద్ద మన చేతులు ఉన్నది. రెడ్డి సామాజిక వర్గాలు మీద, వెలుగు సామాజిక, అన్ని సామాజిక వర్గాలు వెళ్ళొచ్చు. ఇంకోటి రిజర్వేషన్లో 25% అంటే ఒక మిత్రుడు అడిగినాడు, ఒక శాసనసభ్యుడు అడిగాడు, అరే నీకేదైనా మీ దగ్గర పైసలు ఉంటాయి 25% రిజర్వేషన్ ఎందుకు ఇస్తాడు అన్నా? నువ్వు చెప్పింది వాస్తవే, కానీ నీ వైన్ షాపులలో గౌడ సామాజిక వర్గాలకు సంబంధించి 15% నీ వైన్ షాప్ టెండర్ల స్కూల్కి రిజర్వేషన్ ఎందుకు అన్నాను? వ్యాపారమే కాదు, హానికరమైనటువంటి వ్యాపారంలో నువ్వు రిజర్వేషన్ పడుతున్నావు. సామాజిక పరంగా ఉపయోగపడేటువంటి సంస్థలు పనిచేస్తున్నాం. సామాజిక పరంగా మేము ముందున్నాం. గుడున్నా బడున్నా అన్నిటికీ మేమున్నాం. గ్రామాలలో మేము ఒక ఉద్ధరించే దాంట్లో, ఒక బ్యాంకులో మేము పనిచేస్తున్నటువంటి దాంట్లో మేము అడిగిన దాంట్లో తప్పే ఉందంటే మళ్ళీ మాట్లాడాలి శాసనసభ్యులు. అంటే దానికోసం చేసేటువంటి ప్రక్రియ, దానికోసం మేము పని చేస్తున్నాం కాబట్టి దాన్ని ఆదరిస్తారని చెప్పి చాలా మంది ఏం చేస్తారు. వాసవి క్లబ్స్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అవగాహన ఉంది, వాసవి క్లబ్లు ఉన్నాయి, సేవా సంస్థలు ఉన్నాయి, వీటన్నిటి కూడా ఎగ్జాంపుల్ అన్నా అన్నిటికీ మీరు డబ్బులు కట్టాలి. సంవత్సరానికి ఇంత పైసలు కట్టి అక్కడ పోయి ఒక బిల్లు వేసుకోవాలి. మీరు మీ పిల్లలతోటే రండి. పెద్ద బిల్లనా చిన్న బిల్లనా నాకు సంబంధం లేదు. రాజకీయ అనే పేరులో నేను కులపోని, నేను వైశ్యుని గర్వంగా బీజేపీలో స్లోగన్ ఉంటుంది, హమ్ హిందూ హై గర్వసే కావు, హమ్ హిందూ హై. నేను కూడా గర్వసే కావు వైశ్య. ఇంకోటి కూడా చెప్తాం, మనం బన్యానైతో దున్యానై అని చెప్తాం. బన్యాలక్షులు మనల్ని మొత్తం బర్బాదం చేస్తుంది. దయచేసి అది ఆలోచించాల్సిన పని ఉంది. నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో చెప్పినాను, అన్న సార్ ఇది ఇట్లా రాని పరిస్థితి,
శివసేన లాగానే చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. రేపటి కాడ రాజస్థాన్, గుజరాత్, మార్వాడి, హఠావో, తెలంగాణ వైశ్య బచావాలో నిర్ణయం తీసుకుంటుంటే తెలంగాణ ఉద్యమం మళ్ళీ పక్కదారి పడుతుందని చెప్పాడు. రేపు రాబోయే కాలంలో కూడా అవకాశం వస్తే దాన్ని కూడా తీసుకోవడంలో ఎలాంటి శశంశల్లో నాకు వేరే పని లేదు. కులం కోసమే పనిచేస్తున్నా ఆ కులం కోసం పనిచేసిన దాంట్లో చాలామంది వాళ్ళ జాతుల కోసం పనిచేసిన వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటాం. దానికోసమే జాతి నిర్మాణంలో జాతి ఐక్యత కోసం పనిచేసేదాకా వైశ్య జాతిని ముందుంచడంలో కీలకంగా పనిచేయడం కోసం వచ్చిన మీరు పిలవగానే ఇచ్చేసి ఆశీర్వదించిన అందరూ కూడా మరోసారి నమస్కరిస్తూ రేపు ఆగస్టు 3న మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయేటువంటి వైశ్య రాజకీయ రణబెల్లి పూర్తి స్థాయిలో ఎంపీఆర్ నుండి విజయవంతం చేస్తారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుండి రావాలంటే వేరే ప్రయాసాలు ఉంటాయి. అని బస్సు పెట్టాలి, లేకపోతే కారు పెట్టాలి, రకరకాలైనటువంటి ఉంటాయి. మన దానికోసం ఏమంటే అన్న నా బస్సు పంపిస్తావా, లారీ పంపిస్తావా? అదే ఒకవేళ శాసనసభ్యుడు ఇంకేదైనా పార్టీకి సంబంధించినటువంటి ఆయన వస్తుందంటే మనమే పోయి ముందులో పోయి 10 కార్లు పెట్టుకొని ఆయన ఫోటో వేసుకొని మన చిన్న ఫోటో వేసి ఆయన పెద్ద ఫోటో పెట్టి ఏదో కనిపించగలుగుతున్నట్టు మన ఫోటో పెట్టుకొని ఇక ముందర నిలబడి వచ్చి వాట్సాప్లో పెట్టు. దయచేసి మీ ఫోటోలు మీరు పెద్ద పెట్టు. వైశ్య రాజకీయ రణబేరి పోస్టర్ కనిపిస్తాడు, రాజకీయ రణబేరిని కనిపిస్తాడు. వైశ్యుల ఐక్యత చాటడం కోసం రేపు జరగబోయేటువంటి 3వ తారీఖున జరగబోయేటువంటి సమావేశాన్ని ఎల్బీ నగర్ నుండి రవి, శ్రీనాథ్ కావచ్చు, వారి టీం కావచ్చు, ఎల్బీ నగర్ వైశ్య సంఘం అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం. కనీసం 1000 మంది ఇక్కడికి వెళ్ళి మీకు పెద్ద పైసలు ఖర్చు అయ్యేది కూడా లేదు. ఎల్బీ నగర్లో మెట్రో ఎక్కితే ఆడ దిగొచ్చు, ఆడ మెట్రో ఎక్కి రావచ్చు. లేదనుకుంటే మీకు అవకాశం ఉన్న కాడికి ఒక 400 బైకులు లేనటువంటి వయసులు లేడు. 400 బైకులతోటి జెండాలు పెట్టుకుని ఆ జెండాలు కట్టాలని నేర్పిస్తాను, పోస్టర్లు కూడా ఇస్తాను. కానీ ఆర్థిక పరంగా మేము పెట్రోల్ కోసుడు, కార్లు కూడా ఉండవు. ఇవన్నీ కలిపి ఒక 1000 మంది కనుక రాగలిగితే ఎల్బీ నగర్ నుండి వస్తే హైదరాబాద్ దగ్గరైతే ఒక 1000 బైకులతో వస్తే వీళ్ళు బైకులు రండి, లేకపోతే బస్సులు వస్తారా, ఒక్క పూట మీకోసం, నా కోసం కాదు, మీకోసం, మన జాతి కోసం, మన వైశ్యుల కోసం ఒక్కరోజు సమయానికి కేటాయించి వస్తే దాని తర్వాత జరిగే పరిణామాలు ఏందో, పార్టీలకు ఏం చెప్పాలి, పార్టీలకు ఏం డిమాండ్ పెట్టాలనే దాంట్లో నేను ముందుంటా. ఎలాంటి నాకు భయానికి ఇబ్బంది లేదు. భయపడాల్సినటువంటి ఏ పార్టీ కూడా భయపడాల్సినంత కర్మగా నేను నికాల్సిగా కొట్లాడతా, నిజాయితీగా పనిచేస్తా, మీకోసం పనిచేస్తానని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరూ కూడా మరోసారి జై తెలంగాణ, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. జై వైశ్య, జై వైశ్య. సాయన మీరు ఇమ్మంటే ఓకే అని చెప్పు. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, చేద్దాం. జై వైశ్య. ఆగస్టు 3న